బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన దుర్మార్గాలు ఎన్నో ఇప్పుడు మన ముందు కనబడుతున్నాయి. వాళ్ళ గెలుపు థంపింగ్ మెజారిటీగా అసలు మోదీకి అప్రతిహత విజయాలు లేదంటే ఇలాంటి విజయం గతం ఎన్నడూ లేదని చెప్పుకుంటున్న మోదీ గారు చేసింది ఏంది నితీష్ కుమార్ను ఫేవర్ చేసుకోవడానికి. ఎందుకంటే నితీష్ కుమార్ని గెలవకపోతే ఆయన మద్దతు విరమిస్తే ఈయన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి చేయాల్సిన అకృత్యాలన్నీ ప్రభుత్వం తరపున చేసింది. ఎలక్షన్ కమిషన్ కామ్గున్నది. ఒకటేంది 65 లక్షల ఓట్లను తీసివేయడం అయితే, రెండవది ప్రతి మహిళకు ఇంట్లో మహిళకు 10,000 రూపాయలు. ఇది ఎంత? 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా పంచడం అనంటే ఇంతకంటే ఏమంటారు, ఓటును బ్రైబ్ చేయడానికి ఇంతకంటే ఏమున్నది? ఓటును ఒక రకంగా మహిళ ఓటును అంటే అక్కడ ఉన్న 2.5 కోట్ల కుటుంబాల్లో ఇలా ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చినట్టు కదా. ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా 10,000 ఎన్నికల సందర్భంగా మొదటి దశ తర్వాత ఇక మేము గెలిచినామని చెప్పుకుంటాం. 30,000 కోట్ల రూపాయలు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పక్షం నుంచి పంచగలుగుతుందా? ప్రజల సొమ్మును బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి, నితీష్ కుమార్ను గెలిపించడానికి మోదీ చేసిన, ఈసీతో కలిసి చేసిన ఈ అకృత్యము భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మేము కూడా రేపు ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు మహిళలకు ఇస్తా అంటే ఒప్పుకుంటారా? అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందంటేనే ఇలా మోదీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెల్ అయిపోయింది, లేదంటే ఒక మోర్చా లెక్క అయిపోయింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తే మోదీ ప్రభుత్వానికి జంజీనే కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అకృత్యాల వల్లనే భవిష్యత్తులో బీజేపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది. రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అక్కడ ఎంఐఎంతో కలిసి ఏం చేసిండ్రు, జనసురాజ్ పార్టీతో కలిసి ఏం చేసిండ్రు, ఎలక్షన్ కమిషన్తో కలిసి ఏం చేసిండ్రు అనేది మొత్తం దేశం మొత్తం చర్చ జరుగుతున్నది. కానీ వాళ్ళకి అవన్నీ కావు. మాకు గెలుపు వచ్చింది, ఎట్లా గెలిచినాం అనేది మాకు అనవసరం, మేము గెలిచినమా లేదా అనే ఒక చర్చ పెట్టుకుంటున్నారు తప్పితే ఇది భారత రాజకీయాలకు, భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా బీహార్ ఎన్నిక ఉండడం అయితే దురదృష్టకరం. డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేస్తాడు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బతికించడానికి చేస్తున్న ఉద్యమంలో భాగంగా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు, మోదీ అనుసరిస్తున్న ఏదైతే ఈ ఫాసిస్ట్ విధానాలు లేదంటే ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీనో డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఎదుర్కొంటాడు. రేపటి ప్రధాని రాహుల్ గాంధీ అయితేనని భయంతోనే బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితిని గమనించాలి. అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ ఇటు నితీష్ కుమార్ లేకపోతే, చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఆయన ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి పట్ల భయము, భక్తి, ప్రేమను చూపిస్తున్నారు తప్పితే ఇంక ఏ రాష్ట్రం గురించి, ఎవరి గురించి కూడా మోదీ గాని బీజేపీ ప్రభుత్వం గాని ఆలోచిస్తలేదు. గతంలో 60,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చిండ్రు, జమ్మూ కాశ్మీర్కి 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిండ్రు. కానీ ఈసారి నేరుగా ఓటర్కే 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక రకంగా అది బీజేపీ పతనానికి, మోడీ బలహీనపడడానికి ఇది ఒక దిక్సూచిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.